హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దామండి. మీకు ఇక్కడ చెప్పే ప్రాబ్లము C20 రెగ్యులేషన్ వాళ్ళకి జూలై 2022లో అడిగిన షార్ట్. సాల్వ్ dy/dx ఈక్వల్ టు 1+y²/1+x². ఓకే, యూజింగ్ వేరియబుల్ సపరబుల్ మెథడ్. వేరియబుల్స్ని సపరేట్ చేస్తాం కదా, అంటే ఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు, వై టర్మ్స్ అన్ని ఒకవైపు రాస్తాం కదా, అలా రాసేదాన్ని ఏమంటాము? వేరియబుల్స్ సపరబుల్ మెథడ్ అంటాం కదా. అలా మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? dy/dx ఇచ్చారు, ఇక్కడ y టర్మ్ ఎక్స్ టర్మ్ ఇచ్చారు కదా. వాటిని ఏం చేస్తున్నానంటే y టర్మ్స్ అన్ని ఒకవైపు, ఎక్స్ టర్మ్స్ అన్ని ఒకవైపు రాస్తున్నాను. అంటే అప్పుడు ఎలా రాస్తాము? dy/y టర్మ్స్ ఇటువైపు ఏమున్నాయి? 1+y² ఈక్వల్ టు dx/1+x². దీన్నే మనం వేరియబుల్స్ సపరబుల్ మెథడ్ అంటాం. ఓకే, టేక్ ఇంటిగ్రల్ ఆన్ బోత్ సైడ్స్. ఈ రెండింటికి కూడా ఇంటిగ్రల్ తీసుకోండి. టేక్ ఇంటిగ్రల్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. అప్లై ఏమవుతుంది? ఇంటిగ్రల్ dy/1+y² ఈక్వల్ టు ఇంటిగ్రల్ d/x/1+x². మనకి ఫార్ములా ఏంటండి? ఇంటిగ్రల్ 1/1+x² ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా tan ఇన్వర్స్ x ప్లస్ c. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో మనం ఏం రాయాలి? tan ఇన్వర్స్ x ప్లస్ c రాయాలి. ఇటువైపు ఏమో ఇక్కడ x టర్మ్ ఉంది, ఇటువైపు y టర్మ్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమని రాస్తాము? tan ఇన్వర్స్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ x ప్లస్ c అని రాస్తాం. ఇక్కడ ప్లస్ టర్మ్ కదా tan ఇన్వర్స్ x అనేది, ఈ tan ఇన్వర్స్ x నేను ఈక్వల్కి ఇటు తీసుకొచ్చేసినప్పుడు ఏమవుతుంది? tan ఇన్వర్స్ y ఈ ప్లస్ టర్మ్ అయితే ఈక్వల్ కట్టేళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా. tan ఇన్వర్స్ x ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముందండి? కాన్స్టెంట్ c ఉంది. ఓకే, ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది. tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y అంటే ఫార్ములా ఉంది కదా, tan ఇన్వర్స్ a మైనస్ tan ఇన్వర్స్ b అని. ఏంటండి ఫార్ములా? tan ఇన్వర్స్ a మైనస్ tan ఇన్వర్స్ b ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ a మైనస్ b/1+ab. ఇది ఫార్ములా ఉంది కదా. సేమ్ ఇప్పుడు ఇది tan ఇన్వర్స్ y మైనస్ tan ఇన్వర్స్ x కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం? tan ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ x బై, ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్ ఉంది కాబట్టి 1+xy ఈక్వల్ టు ఇటువైపు ఏముంది? ఓన్లీ c ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి tan ఇన్వర్స్ ఉంది కదా, దీన్ని ఈక్వల్ కట్టి పంపిస్తే ఏమవుతుందండి? ఓన్లీ tan అవుతుంది కదా, అంటే tan c ఈక్వల్ టు ఇటువైపు ఏముంది? y మైనస్ x/1+xy ఉంది. ఓకే, ఈ 1+xy ఇటు పంపిస్తే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై అవుతుంది కదా, ఇటు బై ఉంది, ఇటు వెళ్ళేప్పటికి ఏమవుతుంది? ఇంటూ అవుతుంది కదా. అప్పుడు ఏమని రాయొచ్చు మనం? 1+xy tan c ఇంటూ 1+xy ఈక్వల్ ఏమని రాయొచ్చు? y మైనస్ x అని రాయొచ్చు. ఇంకేమని రాయొచ్చు? ఈ tan cని మనం కాన్స్టెంట్గా అనుకుంటే అప్పుడు ఏమని రాస్తామండి? k ఇంటూ 1+xy ఈక్వల్ టు y మైనస్ x. ఓకే, ఇలా అన్నా రాయొచ్చు, లేదంటే ఇలా అన్నా రాయొచ్చు. ఇదన్నా రాసుకోవచ్చు, లేదా ఇదన్నా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు ఈక్వేషన్లకి తేడా ఏంటంటే జస్ట్ k ఈక్వల్ టు ఏమని తీసుకున్నాను? tan c అని తీసుకున్నాను కదా, ఇక్కడ రిప్రజెంట్ చేసుకోండి. k ఈక్వల్ టు tan c అని ఇక్కడ వరకు రాసినా సరిపోతుంది, లేదంటే ఇలా చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.